రండి, ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం రాయబడిన మాట చూస్తున్నట్లయితే, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఇక్కడ ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, నేను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ప్రకటన చేస్తున్నాడు. ఏమనంటే, నా నోటి నుండి ఉమ్మివేయ నిర్దేశించుతున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోటు నుండి ఆయన ఉమ్మివేయటానికి ఇష్టపడుతున్నాడు. సో ఆ ఉమ్మివేయటానికి కారణాలు ఏంటన్నది లవోదికయ గురించి కొన్ని విషయాలు మనం చూస్తాము, ఇప్పటికే చూసాము, చూడబోతాం కూడా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఉమ్ము అన్నది ప్రాముఖ్యత. గత వారం కూడా మనం ఆయన మీద ఉమ్ము వేసి ఏం చేశారన్నది ఆరాధనలో చూస్తూ వచ్చాం. ఆయన వేసే ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది అన్నది టేబుల్ వర్తమానంలో మనం చూస్తూ వచ్చాం. సరే, ఇప్పుడు చూసేటటువంటి ఒక అంశం ఏంటంటే, అసలు ఒక మనుషుడి మీద మరొక మనుషుడు ఉమ్మి వేయటానికి కారణములేంటి? అర్థమైందండి? ఒక మనుషుడి మీద మరొక మనిషి ఉమ్మి వేయటానికి కారణాలు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింకరగా ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. సమయంలో తండ్రి, వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి ప్రభా. ఈ వాక్యం ధ్యానించడం కొరకే మానవుని జ్ఞానం నాది సరిపోదని ఒప్పుకుంటున్నా. వర్తమానం ధ్యానించడం కొరకే కావాల్సిన ఆలోచన మీరు బయలుపరచండి. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. ఈరోజు వర్తమానం ఎంత దీవించి శత్రువు సిగ్గుకరంగాను మీకు మహిమకరంగాను మీ నామ ఘనత కొరకై ఉండేలాగాను సాయం చేయండి. నేను కూడా బలహీనంగా ఉండా ప్రభావ, మీరే నన్ను బలపరిచి వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాను. నా బలహీనతలు కూడా తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. గ్యాస్ కానీ శత్రువు తీసుకొచ్చే ఆలోచన బట్టి కానీ తలలో కానీ బలహీనత లేకుండా కాపాడండి. టెన్షన్స్ కూడా తొలగించండి ప్రభావ. ఈరోజు వర్తమానం ఎంత దీవించి శత్రువు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడి మా అక్కడ తెచ్చమని దేవా. మరి ఉమ్మి వేయబట్టడానికి ఒక మనుషుడు మరొక మనుషుడి మీద ఉమ్మి వేయటానికి కారణం ఏంటో చూస్తున్నాం. యాక్చువల్లీ ఆ ఉమ్ము మా మీద పడాలి కాబట్టి ప్రభా, అటు పడటానికి మేము యోగ్యం, కానీ మాకు బదులుగా మీరు వాటిని భరిస్తూ వచ్చారు. వాటన్నిటి బట్టి జ్ఞాపకం చేసుకుంటుండగా మీరు చేసిన మేలుని బట్టి వందనములు. ఈరోజు ఈ కూడికి ఎంతో దీవెనకరంగా శత్రు సిగ్గుకరంగా మీ నామ ఘనత కొరకే మీరే వాడుకుని మహిమ పొందమని, కనబడి శత్రుగా లైపచ్చమని వచ్చిన మీ ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గం ఉండేవారిని సకాలం నడిపించండి. ఎవరో కూడా ఇటు అపాయాలకు వెళ్ళి ప్రమాదాలు జరగకుండా సాయం చేయమని, ఇప్పుడు వరకు అన్ని విషయాలు తోడుకుంటారు, ముందు తోడుకుని ప్రతి ఒక్క తెచ్చమని, ముందున సొంత దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుంది? ఉమ్ము. ఒక మనుషుడు మరొక మనుషుడి మీద ఉమ్ము వేస్తానికి కారణాలు ఏంటంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను మనం చూద్దాము. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే మొదటి కోణాన్ని చూస్తున్నాము, 28వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 28వ వచనము. ఎవరైనా చదవగలుగుతారా? సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనం, క్షమించండి, 8వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం చదవగలుగుతారా? నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరు ఎలా? ఇక్కడ ఒక మాటను మనం జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, రాయబడిన ఒక మాట ఏంటంటే, మొట్టమొదటి మాటను చూస్తున్నాం సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని స్వరమును నిదానించి చూడలేకపోవటాన్ని బట్టి. ఓ రకంగా చెప్పాలంటే మోషే మీద ఉమ్మి వేయబడాల. మరి ఎవరి మీద ఉమ్మి వేయబడుతుంది?
మిరియాము మీద ఉమ్మి వేయబడుతుంది. ఎవరి మీద? మిరియాము. మిరియాము గురించి దేవుడు పలికినటువంటి మాట ఏంటి? ఆమె యొక్క విధానం, ఆమె చేసిన తప్పులను బట్టి ఆమె తండ్రి ఆమె యొక్క ముఖం మీద ఏం చేయాలా? ఉమ్మి వేయాలని చెప్పని దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుడు తెలియపరుస్తూ వస్తాడు. అదే మనం సంఖ్యాకాండం 12:14 చూసినట్లయితే చివరిలో రాయబడుతూ వచ్చింది. ఏమని? ఆమె తండ్రి మొదటి నుంచి ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడలా. సో బయట ఏమైనా మన వెహికల్స్ ఏమైనా అడ్డుకోండి, ఏం చూడండి, హార్న్ కొడుతున్నారు ఏందో. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటిది? ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఉమ్ము. సో ఇక్కడ మిరియాము మీద ఉమ్మి వేయబడుతుంది. ఉమ్మి వేయబట్టడానికి కారణం ఏంటి? ఎవరు వేస్తున్నారు? తన తండ్రి వేస్తున్నాడు. వేయబట్టడానికి కారణాలు ఏంటంటే, మొదటి కోణాన్ని మనం చూస్తున్నాము, దేవుని స్వరాన్ని నిదానించి చూడలేనటువంటి స్థితిగతులు మిరియాములో ఉన్నాయి. అంటే మిరియాములో పూర్తిగా లేవని కాదు, మిరియాము కూడా ఒక ప్రవక్తలాగా ఎంచబడుతూ వచ్చింది కాబట్టి ఆమె కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. కానీ మోషే లాంటి జీవితం మిరియాముకు లేదు. మోషే ఎలా ఉన్నాడు అని మనం చూసినట్లయితే, దేవుని స్వరమును, యెహోవా స్వరూపమును నిదానించి చూస్తున్నారు. అంటే ఇక్కడ స్వరం కాదు, స్వరూపం. అంటే దేవుణ్ణి నిదానించి చూస్తున్న అనుభవము వారి జీవితాలు ఎవరిలో ఉంది? మోషేలో ఉంది, కానీ మిరియాములో లేదు. దేవుణ్ణి నిదానించి, అంటే దేవుని స్వరూపమును నిదానించి చూడలేని స్థితిలో ఎవరున్నారు? మిరియాము. కాబట్టి ఆమె జీవితంలో ఆమె చేసిన తప్పు ఏంటంటే, దేవుణ్ణి నిదానించి చూడలేనటువంటి జీవితం ఆమెలో ఉంది. ఆమె వాస్తవానికి దేవుణ్ణి సరైన విధానంలో చూడలేని స్థితిలో ఉంది. ఆమె యొక్క జీవిత చరిత్ర మనం చూడగా దేవుని తేటగా చూడలేనటువంటి అనుభవాలు ఆమె జీవితాల్లో ఉన్నాయి. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా వాస్తవానికి మన మీద కూడా ఉమ్మి వేయబడాలి. ఎందుకంటే దేవుని యొక్క స్వరూపాన్ని చూడలేని స్థితిలో మనం ఉండం. దేవుని స్వరూపం ఏదైతే ఉందో, దేవుని రూపం ఏదైతే ఉందో, అంటే దేవుని రూపం అంటే దేవుడు చెబుతాడు కదా, నా రూపం చూసి ఏ నరుడు బతకడని దేవుడు చెబుతాడు. అయితే ఆత్మానుసారంగా దేవుని స్వరూపాన్ని చూడగలగా. కాబట్టి మోషే దేవుని యొక్క స్వరూపమును నిదానించి చూడగలిగిన వాడు. అంటే దేవుడు ఎలాంటి వాడు, ఆయన రూపం ఎలాంటిది, ఆయన మోషే వాక్యపు వెలుగులో దేవుడు మాట్లాడే స్వరము ద్వారా, దేవుడు మాట్లాడే మాటను బట్టి మోషే దేవుని యొక్క స్వరూపాన్ని గుర్తెరగలుగుతున్నాడు, తెలుసుకోగలుగుతున్నాడు. కానీ మిరియాముకి అనుభవం లేదు. కాబట్టి మిరియాముకి ఆ అనుభవం లేదు కాబట్టి దేవుణ్ణి నిదానించి చూడలేకపోతూ వస్తుంది. ఏం చేస్తుంది? దేవుణ్ణి నిదానించి చూడలేని అనుభవం మిరియాముకు ఉంది. కానీ మోషే యొక్క జీవిత చరిత్ర చూడగా దేవుణ్ణి నిదానించి ఆయన స్వరూపాన్ని చూడగలుగుతున్నాడు. ఆయన మాట్లాడే మాటను బట్టి, ఆయన చెప్పేటటువంటి పనులను బట్టి, ఆయన తెలియపరిచినటువంటి విధులను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి దేవుణ్ణి ఏం చేస్తున్నాడు మోషే? చెప్పండి, ఏం చేస్తున్నాడు? నిదానించి చూస్తున్నాడు. సో మోషే యొక్క జీవితంలో, ప్రియులారా ఇక్కడ చూసినట్లయితే మోషే యొక్క జీవితంలో దేవుని నిదానించి చూస్తున్నాడు. కానీ మిరియాము యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే ఆమె జీవితం నిదానించి చూసిన అనుభవం లేదు. దేవుని యొక్క స్వరూపంను నిదానించి చూసిన అనుభవం లేదు. అందుకే ఆమె ముఖం మీద తన తండ్రి ఉమ్మి వేయబడటానికి ఆ ఒక్క కారణంలోనే 7 భాగాలు ఉన్నాయి. తండ్రి ఉమ్మి వేయడానికి కారణాల్లో ఇదొకటి. ఎందుకు? దేవుణ్ణి నిదానించి చూడలేకపోతుంది. తొందరపాటు ఎక్కువ, ఉద్రేకం ఎక్కువ, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క స్వరూపాన్ని నిదానించి చూడలేకపోయింది కాబట్టి ఆమె మీద ఉమ్మి వేయబడుతుంది. చూడండి, ఒక మనుషుడు ఎందుకు వేస్తున్నాడు? దేవుణ్ణి అంటే తెలుసుకోలేదు కాబట్టి దేవుని చిత్తంలో ఒక వ్యక్తి ఉమ్మి వేస్తున్నాడు. ఎవరి మీద? సొంత కుమార్తె మీద. కారణం ఏంటి? ఏంటంటే దేవుని స్వరూపాన్ని నిదానించి చూడలేదు. వాస్తవానికి దేవుని యొక్క స్వరూపమును, అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క రూపమును వాక్యపు వెలుగులో దేవుణ్ణి చూడలేని అందరిపైన కూడా ఉమ్ము పడాలి. కానీ ఆ చూడపడడం ఒక తప్పు, ఆయన స్వరూపంను తెలుసుకోపడం ఒక తప్పు. అయినా ఆ ఉమ్మంతటిని కూడా మనం గత వారం కూడా చూస్తూ వచ్చాం. యెషయా గ్రంథం చూసినట్లయితే ఆయన ముఖం మీద ఉమ్మి వేసే వారికి ఆయన ముఖమును అప్పగించుకున్నాడు కానీ దాచిపెట్టుకోవాలా. చూడండి, వాస్తవానికి ఉమ్ము మన మీద పడాలి. ఎందుకంటే మనం దేవుని స్వరూపాన్ని చూడని స్థితిలో ఉన్నాం. దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నాం. ఆ ఉమ్ము వాస్తవానికి మన మీద పడాలి. కానీ మన మీద పడాల్సిన ఉమ్ముని ఆయన మనల్ని పక్కన నెట్టి ఆయన మీద ఉమ్ము పడేటట్టుగా ఆయన చేస్తూ వచ్చాడు. ఆయనే యేసు ప్రభువు. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా
దేవుడు ఒక మనుషుడి ద్వారా మరొక మనుషుడి మీద ఉమ్మి వేయడానికి గల కారణం ఏంటి? దేవుని నిదానించి చూడకపోవడం. మిరియాం మీద ఉమ్మి వేయబట్టడానికి కారణం ఇదే. ఏంటి? దేవుణ్ణి నిదానించి చూడకపోవడం. ఇక రెండోదిగా అంటే దేవుని స్వరూపాన్ని చూడకపోవడం, అదే తప్పు. మనం కూడా దేవుని స్వరూపాన్ని చూడలేదు. దాన్ని బట్టి మనం ఎంతో తప్పు చేసాం. అయితే ఈ రోజు వాక్య వెలుగులో దేవుని స్వరూపాన్ని మనం చూడగలుగుతామంటే అది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప. ఆయన చిందించిన రక్తము, ఆయన మన కొరకై తన దేహాన్ని నలగొట్టబడి విరగొట్టబట్టడానికి అప్పగించాడు. కాబట్టి ఆ దేహము, ఆ రక్తము విరగొట్టబడి నలగొట్టబడి చిందించబడిన రక్తపు మొడుగుల ద్వారా మన మీదకి మనం దేవుని నిదానించి చూడలేక ఉన్నాం. కాబట్టి మన మీదకి రావాల్సిన ఉమ్ము అంటే ఆ యొక్క పరిస్థితిని మార్చి ఆయన మీదకు మళ్లించుకుని మనల్ని పరిశుద్ధపరిచాడు. ఇది మొదటిది. రెండవదిగా దేవుడు ఒక మనుషుడి మీదకి మరొక మనుషుడి ద్వారా ఉమ్మి వేయడానికి కారణం. రెండవ కోణాన్ని చూద్దామండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. నేను ఘోరభావములతో ఏమని రాబడితో వచ్చింది? 7వ వచనం. మోషే అతడు నా ఇల్లంతట్లో ఎవరు నమ్మకమైన వారు? మోషే. మరి ఇక్కడ మిరియాము స్థితిగతులు ఏంటి? పూర్తి నమ్మకత్వం లేదు. మోషే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు. చూడండి, సొంత అక్కయ్య ఉంది. ఒకప్పుడు ఈ మోషేని కాపాడింది ఎవరు? మనం ఏమి గురించి కూడా వర్తమానం ధ్యానిస్తూ వచ్చాము. ఎక్కడ తెలుసా? విజయక్కల ఇంట్లో ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు ధ్యానిస్తూ వచ్చాం. మిరియాము గురించి కొన్ని విషయాలు చెబుతూ వచ్చాం. చూడండి, మిరియాము స్థితిగతులు ఏంటి? ఒకప్పుడు ఆ బిడ్డ చనిపోకూడదని కాపాడిందే ఏమా. ఆ బిడ్డ కోసం పోరాడి ఆ గట్టి మీద ఆ నదిలో కొట్టుకుపోతున్నప్పుడు, ఆ యొక్క విధానంలో కొట్టుకుపోతున్నప్పుడు చూసిందే ఏమా. మరి అటువంటి స్థితిలో ఉన్నామే ఇప్పుడు ఏం చేస్తుంది? మోషే మీద తిరగబడుతుంది. అంటే నమ్మకత్వం దేవునిలో లేదు. ఒక మనిషి మీద ఉమ్ము వేయబట్టడానికి రెండో కారణం ఏంటంటే నమ్మకత్వం లేకపోవటం. ఎందుకండి? నమ్మకత్వం ఒకటి. ఒక మనిషి మీద దేవుడు మరొక మనిషి ద్వారా ఉమ్మి వేయబట్టడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటిగా చూస్తున్నాము, దేవుణ్ణి నిదానించి చూడకపోవటం, దేవుని స్వరూపాన్ని చూడకపోవటం. రెండోదిగా చూస్తున్నట్లయితే ఒక మనుషుల మీద మరొక మనుషుల ద్వారా దేవుడు ఉమ్మి వేయబట్టడానికి గల రెండో కారణం ఏంటంటే నమ్మకత్వం లేకపోవటం. అర్థమైందండి? నమ్మకమైన జీవితం లేకపోవడం. మనం చూడండి, ఎవరైతే మన యందు నమ్మకం కలిగి ఉంటారో వాళ్ళ మీద మనం ఏం చేస్తాం? వాళ్ళని అవమానిస్తాం, నిందిస్తాం, వాళ్ళని అవసరమైతే తిట్టను కూడా తిడతాం. ఇక ఏదైనా నమ్మకత్వం లేకపోతే మనలో నమ్మకంగా జీవించకపోతే వాళ్ళ మీద ఉమ్ము కూడా వేస్తాం. చూడండి, ఇక్కడ మనం రెండో కోణాన్ని మనం చూస్తున్నట్టు ప్రియులారా, రాయబడిన రెండో మాట ఏంటంటే ఒక మనుషుడి ద్వారా మరొక మనుషుల మీదకు ఉమ్మి వేయడానికి దేవుడు ఉమ్మి వేయించడానికి గల రెండో కారణం ఏంటంటే నమ్మకత్వం లేకపోవడం. ఏం లేకపోవడం? నమ్మకత్వం. ఒకప్పుడు మనం నమ్మకత్వం లేని వారం. అందుకే రాయబడితే వచ్చింది, నీవెంతైనా నమ్మదగిన వాడి. మేము నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన ఎలాంటి వాడు? మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడికి ఉండి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఇక్కడ రెండో కోణాన్ని మనం చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఆయన దేవుడు మరొక మనుషుడి ద్వారా ఒక మనుషుల మీదకి మరొక మనుషుడి ద్వారా ఉమ్మి వేయడానికి గల రెండో కారణం ఏంటంటే నమ్మకత్వం లేకపోవడం. ఒకప్పుడు ఈ ఉమ్ము మన మీద పడాల్సింది. ఈ ఉమ్మే లవోదిక మీద కూడా పడాల్సింది. ఈ ఉమ్మే మన మీద పడాల్సింది, లవోదిక మీద కూడా పడాల్సింది. కానీ ఈ ఉమ్ముని మన మీద, లవోదిక అంటే ప్రజల మీద పడాల్సిన ఉమ్మంతటిని కూడా ఆయన మనల్ని తప్పించి ఆయన మీద పడేటట్టు లేదా ఆయన కుమారుడి మీద పడేటట్టు దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. అసలు ఉమ్ము వేయబట్టడానికి కారణం ఏంటంటే మొదటిగా దేవుని స్వరూపాన్ని చూడని ప్రజల మీదకి ఉమ్మేయబడింది. రెండు, నమ్మకత్వం లేనటువంటి మనుషుల మీదకి. ఎవరి మీదకి? నమ్మకత్వం వేయబట్టడానికి కారణం ఎవరి మీద వేస్తున్నాడు? ఒక మనుషుడి ద్వారా మనం ఒక మనుషుని మీదకి ఉమ్ము దేవుడు ఎందుకు వేపిస్తున్నాడు? ఎవరి మీద వేపిస్తున్నాడు అంటే ఒకటి, దేవుని స్వరూపాన్ని నిదానించి చూడని వారి మీదకి దేవుని స్వరూపం చూడలేదు కాబట్టి. రెండు, నమ్మకత్వం లేని వారికి, దేవుని మీద నమ్మకం లేకుండా నమ్మకమైన జీవితాన్ని నమ్మకత్వం దేవునిలో లేనటువంటి ప్రజల మీదకి, అసలు దేవుడు అంటే నమ్మనటువంటి ప్రజల మీదకి ఉమ్మి వేయబడుతుంది. అయితే ఆ ప్రజలమైన మన మీద, లవోదిక మీద ఇటు స్థితిలో మనం ఉండాం. దేవుని స్వరూపాన్ని చూడలేని స్థితిలో, దేవునిలో నమ్మకత్వం లేని స్థితిలో మనం ఉన్నప్పుడు మన మీదకి రావాల్సిన ఉమ్మంతటిని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన ముఖం దాచిపెట్టలేదు. దేవుడు కూడా మన మీద పడాల్సిన ఉమ్ముని తన కుమారుడి మీద వేయించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మనల్ని
ఆయన స్వరూపాన్ని చూసేవారుగా, మనల్ని ఆయనలో నమ్మకస్తులుగా చేయడం కొరకై యేసు ప్రభువారు ఆయన మీద ఉమ్మి వేసుకుంటూ వచ్చాం. ఇక్కడ మిరియాము మీద ఉమ్మి పెట్టడానికి కారణం ఏంటి? ఒకటి, ఆమె దేవుని స్వరూపాన్ని సరిగా నిదానం చూడలేదు. రెండు, నమ్మకత్వం లేదు. మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నవారమే, లవోదిక కూడా అలాంటి స్థితిలో ఉంది. సో వాళ్ళ మీద, మన మీద, మిరియాము మీద వేయబడుతుంది, కానీ మన మీద, లవోదిక మీద పడలేదు. ఎందుకు పడలేదు? మనకంటే ముంగట యేసు ప్రభువారు మనకు బదులుగా ఆయన ఉమ్మి వేయించుకున్నాడు కాబట్టి. సో దీన్ని బట్టి మనం నమ్మకత్వం లేని జీవితాన్ని బట్టి ప్రభు మీద ఉమ్మి వేయబడినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇది రెండో కోణం. మూడో మాటను చూద్దామండి. మూడో మాటను మనం చూస్తున్నట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. నేను ఘోరభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో ఇక్కడ మూడో కోణం ఏంటంటే, వారు మోషేకు విరోధంగా మాట్లాడేటప్పుడు భయపడలేదంట. మోషే సహజమైన మనిషి కాదండి. ఏమంటాడు దేవుడు? నా సేవకుడైన మోషే. అంటే మోషేకు విరోధంగా మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎలా భయపడలేదు? మోషే ఎవరి పేరట వచ్చాడు? దేవుని పేరట. మోషే తర్వాతే అహరోనైనా మిరియామైనా, అవును కదా? మరి అటువంటి మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడితే, దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు మోషే వచ్చి అహరోను చెబితే అహరోను వెళ్ళి ప్రజలతో చెప్పాలి. అటువంటి స్థితిలో అహరోను మిరియాము ఉన్నారు. కానీ ఇప్పుడు మిరియాము అహరోను ఏంటి? సరే, మోషేకి ఒక రకంగా చెప్పాలంటే దేవునికి కూడా భయపడనటువంటి, అంటే వారు మాట్లాడేటప్పుడు వారి మాటలను బట్టి కనీసం భయము కూడా వాళ్ళకి వేయలేదంట. అర్థమైందండి? వారు మాట్లాడే మాటను బట్టి భయము కూడా లేకుండా మాట్లాడుతూ వచ్చారు. అందుకే ఒకసారి మనం అంటాం పిల్లలు కూడా, ఎరా నీకు భయం లేకుండా ఎట్ట పడితే అట్లా మాట్లాడుతున్నావు ఏంట్రా అంటాం. అంటే ఇక్కడ చూడండి, మోషే మిరియాము ఎలా ఉంటారంటే, వారు మాట్లాడే మాటను బట్టి భయపడలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం తప్పు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే మాట ఏంటో కూడా వాళ్ళకి తెలియని స్థితిలో ఉన్నారు. అంటే ఒక మాట మనం మాట్లాడుతున్నామంటే ఆ మాట మాట్లాడిన దాన్ని బట్టి తీర్పు రావచ్చేమో, నష్టం రావచ్చేమో, అవమానం రావచ్చేమో గ్రహించలేక ఆ విషయం అసలు మాట్లాడే మాటకి భయం అన్నది లేకుండా మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? భయమే లేకుండా మాట్లాడేసేస్తున్నారు. మేము ప్రవక్తలమే, మేము కూడా యాజకులమే, ప్రభు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మేము కూడా పని చేసే వాళ్ళమే కదా అన్నట్లు, దేవుడు నన్ను కూడా ఏర్పరచుకున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అది కాదు దేవుడు కోరుకుంది. అది కాదు. బైబిల్ చెప్పే మాట ఏంటి? మీరు ఎలా విరోధంగా మాట్లాడి భయపడటం లేదు అంటే, దేవునికి విరోధంగా మనం ఏమేమైతే మాట్లాడుతూ వచ్చామో ఆ మాటలను బట్టి మనం భయపడనటువంటి అనుభవం మనం ఉంటూ వస్తున్నాం. ఏం చేస్తూ వస్తున్నామండి? ఆ మాటను బట్టి భయపడిన అనుభవం మనం ఉన్నాం. సో ఆ మాటను బట్టి, అంటే ఏదైతే ఒక మాట మాట్లాడుతున్నామో ఆ మాట తప్పు, మాట్లాడే మాట సరిగా ఉండాలి, సరైన మాట మనం మాట్లాడలేనప్పుడు ఆ మాటను బట్టి మనం భయపడాలి. ఇక్కడ మోషే దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు, కానీ మిరియాము స్థితిగతులు ఎలా ఉండే? దేవునికి భయపడతల్లా. అందుకే మిరియాము మీద ఏమైపడుతుంది? ఉమ్మి వేయబడుతుంది. అయితే ఇక్కడ ఒకానొక సందర్భంలో మనం కూడా దేవుని సన్నిధిలో లేదా మాట్లాడే ప్రతి మాటకి భయపడకోకుండా, మనం కానీ లవోదిక కానీ మాట్లాడే ప్రతి మాట చెడ్డదైనా అపవిత్రమైందనా ఏ మాట మాట్లాడినా ఆ మాటకు భయపడిన స్థితిలో లవోదిక మనం ఉంటూ వచ్చాం. కానీ అటువంటి అనుభవం ఉండ లవోదిక మీదకి దేవుని సన్నిధిలో లేదా మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు, దేవుడు ఆలకిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు అన్న భయము భక్తి లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ వచ్చిన లవోదిక మీదకి ఉమ్ము వేయబడాలి. కానీ ఆ ఉమ్ము లవోదికాన్ని తప్పించి ఆ లవోదికకు బదులుగా యేసు ప్రభు మీద వేయబడింది. సో మన మీద పడాలి. మనం ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తాం, ఏది పడితే అది మాట్లాడేవాళ్ళం. మనం మాట్లాడే మాటలకు అంతు పొంతు ఉండదు. కానీ మన మీద, అంటే మాట్లాడేటప్పుడు భయపడం. మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు భయపడం, అది తప్పుకు వస్తుందని, కీడుకు వస్తుందని భయపడం. కానీ ఆ మాటను బట్టి మన మీద ఉమ్ము పడాలి. కానీ మనల్ని తప్పించి యేసు ప్రభువు ఏం చేశాడు? ఆయన మీద ఉమ్ము వేయించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఇది మూడో కోణం. ఇక నాలుగో విషయం చూద్దానండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 11వ వచనం. అహరోను, అయ్యో నా ప్రభువా, ఏమని రాయబడుతూ వచ్చిందండి? మేము అవివేకులం. ఇక నాలుగోదిగా, ఒక మనిషి మీద దేవుడు మరొక మనిషి ద్వారా ఉమ్మి వేయబెట్టడానికి కారణాలు.
ఎందుకంటే 4వ కోణాన్ని మనం చూస్తున్నాము, అవివేకపు జీవితము. ఏంటండి? అవివేకపు జీవితం అంటే వివేకం కలిగిన అనుభవం మానవుల్లో లేదు. సొలొమోను అంటాడు కదా, అయ్యా నీ ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానము నువ్వు నాకు అనుమతించు. ఎందుకంటే ఈ ప్రజలు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట ఒక్కొక్క రీతిలో చెప్పాలంటే నా వల్ల కాదు. కాబట్టి నీ జ్ఞానం నువ్వు నాకు అనుమతించు, వివేచించే జ్ఞానం, వివేకం నాకు తెచ్చే. ఏది మంచో ఏది చెడు, ఈ ప్రజలకు ఏది మంచి చెప్పాలో, ఏది మంచి క్షేమమో, నా దగ్గరికి వచ్చేవారికి ఏది క్షేమం చెప్పాలో నాకు కావాల్సిన వివేచించే హృదయం అని సొలొమోను అడుగుతూ వచ్చాడు. కానీ ఇక్కడ అహరోను కానీ మిరియాము మీద ఉమ్మివేయబట్టడానికి కారణం ఏంటంటే, ఇక్కడ 4వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి? అవివేకపు జీవితం, వివేకం లేనటువంటి జీవితం. అహరోనే అంటాడు, ఏమంటాడు? మేము అవివేకులము, అవివేకమైన జీవితాన్ని, జ్ఞానం లేని జీవితాన్ని మేము జీవిస్తూ వస్తున్నాం. మా జీవితాల్లో జ్ఞానం లేదు, ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని స్థితిలో మేము ఉంటూ వస్తున్నాం. ఏది యోగ్యమైనది, ఏది అయోగ్యమైనది, ఏది మేలుకరమైనది కాదో అది మేము తెలుసుకోలేని అవివేకపు జీవితం మాలో ఉంది. తద్వారానే మమ్మల్ని క్షమించమని అహరోను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. మిరియాము, అహరోను వారి యొక్క జీవితాల నిమిత్తమే. అయితే మిరియాము ముఖం మీద ఉమ్మి వేయబెట్టడానికి కారణం, ఒక మనుషుడు ద్వారా మరొక మనుషుడి మీదకి దేవుడు ఉమ్మి వేయబెట్టడానికి గల 4వ కారణం ఏంటంటే అవివేకపు జీవితం. ఏమై ఉంది? అవివేకం అంటే వివేచించే జీవితం లేకపోవడం. మీరు చూడండి, సొలొమోనే ఉన్నాడు, ప్రజలకు న్యాయం తీరుస్తున్నాడు. న్యాయం తీర్చే సొలొమోను ఎక్కడన్నా మిస్టేక్ చేశాడు అనుకోండి, అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? వస్తారు, నువ్వు ఒక రాజువేనా, నువ్వు ఎలాగైనా చేసేదని చెప్పి అంటారు. చూడండి ఎందుకు ఈ మాట. చాలామంది మనం చూస్తూ వస్తాం, గృహాల్లో చూసినట్టయితే భార్య భర్తల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు ఒకరొకరు ఉమ్మేసుకుంటారు. వేసుకోరా? వేసుకుంటారు కదా. నీలాంటి నేను ఎందుకు చేసుకున్నాను, నీలాంటి దాన్ని ఎందుకు చేసుకున్నాను అనుకోలా. మీరు చూడలేదా? మేము చాలా చూస్తూ వచ్చాం. ఎందుకంటే మరి ఉమ్మేసుకుంటూ అంటారు. ఎందుకని అంటే ఇది కరెక్ట్ అనేది కాదు, ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి అలా ఉమ్మివేయబడుతుంది. అంటే వివేచించేది అంటే మంచి అంటే చెడు ఏంటో తెలుసుకోలేని స్థితిలో ఉంటుందా. ఒకప్పుడు లవోదికే ఈ స్థితిలో ఉంది, అవివేకపు జీవితంలో ఉంది. లవోదికే కాదు, మనం కూడా అటువంటి జీవితంలో ఉండం. మంచి ఏంటో చెడు ఏంటో తెలియనప్పుడు, జ్ఞానమైనది ఏంటో జ్ఞానం కానిదేంటో, యోగ్యమైనది ఏంటో యోగ్యం కానిదేంటో తెలియని స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే ఈ లోకానికి వచ్చి మన మీదకి ఉమ్ము వేయబట్టడానికి సమీపంగా ఉన్నప్పుడు, అంటే మన మీద ఉమ్ము పడబోతున్నప్పుడు ఆయన మనల్ని తప్పించి, ఆయన మన నిమిత్తమై ఆయన ముఖం మీద ఉమ్మి వేసేవారికి తన ముఖాన్ని దాచుకోకుండా వచ్చాడు. ఎందుకు ఆయన ముఖం మీద ఉమ్మేయబడుతుంది? ఒక మనుషుని మీద మరొక మనుషుడు దేవుడు అనుమతిస్తున్నాడు. ఎందుకు ఉమ్మేయమంటున్నాడంటే అవివేకపు జీవితాన్ని బట్టి. వివేచించేటటువంటి జీవితం లేదు, జ్ఞానపూర్వకమైన జీవితం లేకపోవడం ద్వారా ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని అజ్ఞానంలో ఉంటారు కాబట్టి అజ్ఞానపు జీవితాన్ని బట్టి ఉమ్మి వేయబడుతుంది. ఇది 4వ కోణం. ఇంకా 5వ విషయాన్ని చూద్దానండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 5వ విషయాన్ని చూద్దాం. 2వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనం. చాలండి. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనుంది అంటే వారి గర్వము అని రాయబడుతూ వచ్చింది. ఏమండి? గర్వం అన్నది కూడా ఒక చోట ఉండి చదవండి. కాబట్టి ఇక్కడ మనం చూసేటటువంటి 5వ కోణం ఏంటంటే గర్వపు జీవితము. ఏ జీవితం అది? గర్వం. చూడండి, ఇక్కడ మిరియాము మీద కానీ తన యొక్క మిరియాము మీద ఉమ్మివేయబట్టడానికి గల 5వ కారణం ఏంటంటే గర్వము. ఏమైంది? గర్వపు జీవితం. అంటే ఆమెలో ఉన్న గర్వం. ఏంటి ఆ గర్వము? 2వ వచనం ఉంది, అదే మాట చూడండి. ఇది వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. అంటే అర్థం ఏంటి? గర్వపు జీవితం ఉంది. అదే దానికి అర్థం ఏంటి? మోషే ద్వారానే దేవుడు పలికించేది, మా ద్వారా పలికించడా అంటే ఒక గర్వం అన్నది వచ్చేసింది.
చూడండి, బైబిల్ చదువుతున్న మాట, నాశనానికి ముంగట ఖచ్చితంగా గర్వం వచ్చింది. ఇప్పుడు మిరియాము ఒక ప్రవక్తిగా ఎంచబడుతుంది, ఒక మంచి కోణం ఉంది. మరి అటువంటి మిరియాముకి ఏమొస్తుంది? నాశనం అనేది వస్తుంది, అంటే ఉమ్మివేయబడిన స్థితి వస్తుంది. కారణం ఏంటి? గర్వపు జీవితం. కారణం ఏంటండి? గర్వం. చూడండి, ఒక మనిషిలో గర్వం ఉంటే ఆ మనిషికి పతనం అన్నది అయిపోయింది. మానవుల్లో ఉన్న గర్వాన్ని బట్టే మానవుడికి నష్టం వచ్చింది. ఎంత గర్విస్తామో అంత నష్టపోతూ వస్తాం కూడా మనం. ఎంతైతే గర్వంతో జీవిస్తామో అంత ప్రతిఫలం కూడా మనం అనుభవిస్తూ వస్తాం. సో ఇక్కడ మిరియాము యొక్క జీవితం చూడండి. మోషే ఒక్కడైనా దేవునితో ముఖాముఖిగా మాట్లాడేది. ఏమంటుంది అక్కడ చూడండి, 2వ వచనంలో, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించేనా, ఆయన మా చేత పలికింపలేదా? అంటే మోషే ద్వారానే దేవుడు పలికించింది. మోషే ఒక్కడే కాదు, మోషే ఒక్కడే దేవుని దృష్టిలో గొప్పడేంటి? మేము కూడా గొప్పవాళ్ళమే. చూడు, మోషే స్థితిగతులు వేరు, నీ స్థితిగతులు వేరు. మోషేని దేవుడు ఏర్పరచుకునేలా ప్రత్యేకించి ఆ యొక్క మిద్యాను వనంలో అక్కడ ఉన్నటువంటి మోషేని దేవుడు దర్శించి, మోషే పాదరక్షకులు తీపిచ్చి దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడినవాడు మోషే. క్షమించండి, దేవుడు. మోషే ఎక్కడ, మిరియాము ఎక్కడ, అహరోను ఎక్కడ? మోషేతో మిరియాముకి అహరోనుకు పొంతన ఎక్కడ ఉంది? సరి సమానమైనటువంటి ఆ యొక్క జీవితం లేదు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు. మోషే దేవుని స్వరూపాన్ని చూసిన వాడు నిదానించి. మోషే ఇంకా దేవునితో మాట్లాడేటప్పుడు భయపడేవాడు. మోషే వివేకం కలిగినటువంటి వాడు. ఇంకా మోషే ఎలాంటి వాడు? అయిపోయింది అక్క. గర్వపు జీవితం లేనివాడు మోషే. నిజమే, వాస్తవమైన మాట చెప్పాడు అన్న. మోషే సాత్వికుడు కూడా, మరి గర్వపు జీవితం లేదు. కానీ ఇక్కడ చూడండి, మిరియాము ఏమంటుంది? మోషే ద్వారానే దేవుడు పలికించింది, మా ద్వారా కూడా పలికించలేదా? ఆ గర్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మిరియాము యొక్క పతనం స్టార్ట్ అయింది. ఏమైంది? మిరియాము యొక్క పతనం స్టార్ట్ అయింది. మిరియాము ముఖం మీద ఉమ్మి వేయబట్టడానికి 5వ కారణం. మొదటి కారణం ఏంటి? ఆమె దేవుని నిదానించే చోట్ల. 2వ కారణం ఏంటి? ఆమె దేవునిలో నమ్మకంగా లేదు. 3వ కారణం ఏంటి? భయం. మాట్లాడే మాటకి దేవుడు వింటున్నాడన్న భయం లేకుండా మాట్లాడుతుంది. 4వ మాట ఏంటి? అవివేకపు జీవితం కలిగి ఉంది, జ్ఞానపూర్వకమైన జీవితం లేదు. 5వ మాట ఏంటి? గర్వం. ఏం చేస్తుంది? గర్వం. ఆ గర్వమే. మోషేతోనేనా దేవుడు నాతో కూడా పలికించాడా? ఒక్కోసారి మన జీవితాల్లో కూడా ఇటువంటి గర్వపు జీవితం ఉంది. ఆ గర్వపు జీవితాన్ని బట్టి మన మీద కూడా ఉమ్మివేయబడుతున్న సందర్భంలో మనలో ఉన్న గర్వపు జీవితాన్ని బట్టి మనం నాశనం అయిపోతాం. కాబట్టి అట్టి నాశనం నుండి తప్పించడం కొరకు మనలో ఉన్న గర్వపు జీవిత నిమిత్తమై ఆయన ముఖం మీద ఉమ్మేసే వరకు ఆయన దాచిపెట్టుకోకుండా ఆయన ముఖాన్ని అప్పగించుకుని ఆయన ముఖం మీద వేయబడిన ఉమ్ము ద్వారా ఏం జరుగుతూ వస్తుంది? మనకు రావాల్సిన నాశనం నుండి తప్పించబడి మనలో ఉన్న గర్వపు జీవితం నుండి తొలగించబడుతూ వస్తున్నాం. ఈరోజు సాత్వికులుగా చేయబడుతూ వచ్చాం. ఈరోజు ఒక సాత్వికమైన అనుభవంలోకి మనం వచ్చాం. ఒకప్పుడు అందరికీ గర్వం ఉంది. మీకేంటి, నాకేంటి, అందరికీ గర్వమే లేదా? ప్రతి మనిషికి గర్వమే. ఒకప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు క్రీస్తుని ఎరిగిన తర్వాత ఉంటే అది ఇంకా నష్టం అండి. క్రీస్తుని ఎరగక మునుపు ఒకప్పుడు లవోదికేకే కాదు, మనం కూడా గర్విష్ఠులమే. అంటే మనం నాశనాన్ని తెచ్చుకుంటున్న వారమే. కానీ యేసు ప్రభువారు ఆ గర్విష్ఠ జీవితాన్ని బట్టి మన మీద ఉమ్మి వేయబడితే అది దారుణమైన స్థితిగతులు. ఉమ్మి వేయబడిన తర్వాత ఏం జరిగింది అన్నది మనం చూద్దాం టేబుల్. కాబట్టి ఆ ఉమ్మి వేయబడితే మనకు నష్టం వచ్చింది. కాబట్టి ఆ ఉమ్ము ఆయన మీద వేపించుకుని ఆ గర్వపు జీవితము, ఆ యొక్క నాశనం అవుతున్నటువంటి జీవితాన్ని తప్పించి మనల్ని దేవుని రాజ్యానికి వారసులుగా ప్రభు చేస్తూ వచ్చాడు. మనల్నే కాదు, లవోదికేయను కూడా అటు అనుభవం చేస్తూ వచ్చాడు. లవోదికే యొక్క స్థితిగతులు కూడా ప్రభు మార్చి ఒక నూతనమైన అనుభవంలోకి లవోదికేయను తీసుకొస్తూ వచ్చాడు ప్రభు. ఎంత గొప్ప కార్యము చూడండి. గర్వపు జీవితం లవోదికేకు ఉంది, మనకే ఉంది. ఆ జీవితాన్ని ప్రభు తీసివేసి సాత్వికులు బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం, సాత్వికులు ధన్యులు. ఎందుకు? వారు పరలోక రాజ్యంలో. చూడండి ఎంత గొప్ప మాట మాట్లాడుతుందో. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును అది ఏం చేస్తున్నారు? స్వతంత్రించుకునే ధన్యత. ఈరోజు చూడండి, భూలోకమే కాదు పరలోకాన్ని కూడా స్వతంత్రించుకునే ధన్యతలోకి దేవుడు తెచ్చాడు మనకి కదా.
ఒకప్పుడు మన గర్విష్ఠ జీవితాన్ని బట్టి మనం ఏమైపోవాలా? నాశనం అయిపోవాలి. ఎందుకంటే ఆయన ఆ ఉమ్ము ప్రభు ద్వారా ఏపించబడితే నాశనం అయిపోవాల్సిన వారమే. ఎందుకు? గర్విష్ఠ జీవితం మనలో ఉంది, గర్వించినటువంటి అనుభవం మనలో ఉంది. ఈ గర్వపు జీవితాన్ని బట్టి రాబోతున్న నాశనాన్ని, ఆ నాశనాన్ని తప్పించడానికి, ఆ గర్వపు జీవితాన్ని తీసేయడానికి ఆయన మీద ఉమ్మి వేసుకోవడానికి, ఆయన మీద ఉమ్ము కాదు ఉమ్ము వేపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన మీద ఉమ్మి వేసే వరకు ముఖం దాచిపెట్టకుండా అప్పగించాడు. ఆయన మీద ఉమ్మి వేయబడింది. వేయబట్టం ద్వారా ఇప్పుడు లవోదికనే కాదు, మనం కూడా ఏమవుతున్నాం? ఆ గర్విష్ట నాశనపు జీవితం నుండి కాపాడబడి ఏమవుతూ వస్తున్నామండి? భూలోకమునే కాదు, సాత్వికులుగా చేయబడి పరలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటున్నాం మనం. చూడండి ఎంత గొప్పదనితో. మనకు అసలు పరలోకమే లేదనుకున్నాం. మన గర్వపు జీవితాన్ని బట్టి పరలోకమే మనకు లేదు. కానీ ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి మనం ఆ పరలోకాన్ని స్వాధీనపరుచుకోవడానికి యేసు ప్రభువారు మన నిమిత్తమై ఆయన దేహం మీద, ఆయన ముఖం మీద ఉమ్ము వేపించుకోవడానికి, ఉమ్ము వేసే వరకు ఆయన ముఖాన్ని దాచిపెట్టుకోకుండా వేపించుకోవడానికి కూడా ఇష్టపడుతూ వచ్చాడు. అది లవోదికే కొరకు, మన కొరకు కూడా. ఇది ఎన్నో మాట? 5. ఇక 6 విషయాన్ని చూద్దానండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 11వ వచనం. అహరోను, అయ్యో నా ప్రభువా, ఇక్కడ చూస్తున్న మరొక కోణాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి? 6వ కోణం చూసినట్టయితే, దేవుడు ఒక మనుషుడిని బట్టి మరొక మనుషుడి మీద దేవుడు ఉమ్మి వేయడానికి గల కారణము, ఒక మనుషుడి మీద మరొక మనుషుడి ద్వారా దేవుడు ఎందుకు ఉమ్మి వేపిస్తున్నాడంటే 6వ కారణం చూస్తున్నాం. పాపపు జీవితాన్ని బట్టి. దేని బట్టి? పాపపు జీవితం. ఏదైతే మానవుడు పాపపు జీవితాన్ని జీవిస్తాడో దాన్ని బట్టి మరొక మనుషుడి మీద ఏం చేయబడుతుంది? ఉమ్మి వేయబడుతుంది. చూడండి, ఇక్కడ మిర్యాము యొక్క జీవితం ఇదే. మిర్యాము ఏమంటుంది? అయ్యా, మిర్యామే కాదు, అహరోను అంటున్నాడు మిర్యాము నిమిత్తం కూడా. మిర్యాము అహరోను కలిపన్న కోణమే కనపడుతుంది. మేము అవివేకులము, ఇంకా పాపులమైన మేము చేసిన పాపం మా మీద మోపవద్దు. ఆ పాపాన్ని దేవుడు ఆ రోజు అహరోను చేసిన మొర, కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఆ పాపము వారి మీద మోపుకోకుండా ఎవరి మీద మోపుతున్నాడు? మరి యేసు క్రీస్తు ప్రభు వారి మీద మోపాడు. అర్థమైందండి? మన మీదకి రావాల్సిన పాపం అంతా కూడా, పాపాన్ని బట్టి రావాల్సిన శిక్ష అంతా కూడా మన మీద దేవుడు మోపుకోకుండా ఆయన కుమారుని మీద ఆ భారం, బరువు అంతా కూడా ఆయన కుమారుడి మీద వేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ 5వ కోణం ఏంటంటే, ఒక మనుషుని మీద మరొక మనుషుడి ద్వారా దేవుడు ఉమ్మి వేయడానికి గల 6వ కారణం ఏంటంటే పాపపు జీవితాన్ని బట్టి. ఏదైతే మనం పాపపు జీవితాన్ని జీవిస్తున్నామో ఆ పాపపు జీవితాన్ని బట్టి మన మీద ఉమ్మి వేయబడాలి. మనం జీవించే పాపం ఎంత పాపపు జీవితం ఉందో దానంతటిని బట్టి మన మీద ఉమ్మి వేయబడాలి. మనం ఎంతో పాపాన్ని జీవించిన వారు. ఇప్పుడంటే ప్రభులోకి వచ్చి పరిశుద్ధులు అని పిలువబడుతున్నాం, కానీ ఒకప్పుడు ఎంత పాపం చేస్తుంటాం. ఒకప్పుడు ఎంత పాపాన్ని మనం కూడగట్టుకున్నాం. ఒకప్పుడు ఎంత పాపంలో మనం జీవిస్తూ వస్తున్నాం. ఒకప్పుడు ఎంత పాపాన్ని మనం పోగు చేసుకుంటూ వచ్చాము. మరి అంత పాపపు జీవితం అంతటిని బట్టి కూడా మన మీద ఏం రావాలా? ఉమ్ము రావాలి, ఉమ్మి వేయబడాలి. ఎందుకంటే మనం చేసిన పాపాన్ని బట్టి. అంటారు కదా, ఎవరన్నా తప్పు చేసి పట్టుబడినప్పుడు ఏం చేస్తాం? ఉమ్మి వేస్తాం ముఖం మీద. వేస్తారు. నీ జీవితం ఇంతేరా, నువ్వు ఎట్ట చేస్తావు అట్ట చేస్తావు అని చెప్పి తల్లిదండ్రులైన ఎవరో ఒకరైనా తప్పు చేసినప్పుడు, పిల్లలు భయంకరంగా గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు వేస్తారు. ఎందుకంటే నువ్వు తప్పు చేసి పాపం చేసేవాని. మనం పాపం చేసిన వారం మన దేహం మీద, మన ముఖం మీద ఉమ్మి వేయబడాలి. ఎందుకంటే మనం పాపులం కాబట్టి, పాపం చేసిన వారు. అయినా యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉమ్ము మన మీద పడాలి కాబట్టి, మన మీద పడకపోకుండా ఉండటం కొరకు మనల్ని తప్పించి ఆ ఉమ్మి వేసే సమయంలో ఆయన ముఖం మీద ఉమ్మి వేపించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అది మన మీదే కాదు, పాప జీవితంలో ఉండే లవోదికే కొరకు కూడా ఆ ఉమ్మి వేపించుకోవడానికి, మన కొరకు కూడా ఉమ్మి వేపించుకోవడానికి, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు పాపముల కొరకై ఆయన ముఖం మీద ఉమ్మి వేపించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ప్రియులారా, మన పాపాల నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖం మీద ఉమ్మి వేయబడినందుకు, ప్రభువా నాకు బదులుగా నువ్వు ఎంత త్యాగం చేసేవని ప్రభుని ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. ఇది ఎన్నో మాట? 6. ఇక 7వ విషయాన్ని మనం చూద్దారండి. 7వ విషయాన్ని చూసినట్లయితే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9వ వచనం.
యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఉమ్మి వేయబట్టానికి గల 7వ కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి కోపం తెప్పించారు. దేవుడు ఒక మనుషుడి మీద మరొక మనుషుడి ద్వారా ఎందుకు ఉమ్మి వేపిస్తున్నాడంటే 7వ కారణం దేవుని కోపం తెప్పించడం ద్వారా. దేనికండి? దేవునికి కోపం తెప్పించడం ద్వారా. మనుషుడి జీవితం చూడండి, దేవునికి ఎంతో కోపాన్ని తెప్పిస్తున్నాడు. ఎంతో దేవునికి విసుగు తెప్పించిన వారు ఉన్నాం, కోపం తెప్పించిన వారు ఉన్నాం. అనేక పర్యాయం దేవుడు కూడా చెబుతాడు, నేను వారి క్రియను బట్టి వారి విధానం బట్టి విసిగిపోయి ఉంటానని కూడా దేవుడు మాట్లాడతాడు. ఎందుకని? దేవునికి అంత కోపాన్ని మనం తెప్పించిన వారు, దేవునికి అంత కోపమును మనం తెప్పించిన వారు. ఎన్నో క్రియలను బట్టి, ఎన్నో విషయాలను బట్టి, ఎంతో జీవితాన్ని బట్టి దేవునికి ఎంతో కోపాన్ని తెప్పించినటువంటి ప్రజలు, దేవునికి ఎంతో కోపాన్ని తెప్పించిన వారు. మన ప్రవర్తన బట్టి, మన మాటను బట్టి, మన ఆలోచన బట్టి, మనం జీవించే జీవితాన్ని బట్టి, మనం దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నటువంటి ప్రవర్తన బట్టి మనం దేవునికి ఎంతో కోపం తెప్పించిన వారు. లోకంలో ఉన్నప్పుడు కానీ, దేవుళ్ళు ఉన్నప్పుడు కానీ దేవునికి ఎంతో కోపాన్ని తెప్పించిన వారు. అంత కోపం తెప్పించడం ద్వారా ఏం జరుగుతుంది? మన మీద ఉమ్ము పడాలి. కోపం తెప్పించడం ద్వారా మన మీద కుమ్ము రావాలి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? మిరియాము మీదకు ఉమ్ము వేయబట్టడానికి కారణాలు ఏంటి? ఇదే 7వ కోణం ఏంటంటే దేవుని కోపం తెప్పించడం. ఒకటి, మిరియాము ముఖం మీద తండ్రి ద్వారా ఉమ్ము వేపిస్తున్నాడు. ఉమ్ము వేపించడానికి గల కారణం ఏంటి? మొదట్లో మనం చదివాం కదా, మొదటిగా దేవుని యొక్క స్వరూపాన్ని నిదానించి చూడకపోవటాన్ని బట్టి, అంటే దేవుని తెలుసుకోలేకపోవటాన్ని బట్టి. 2, దేవునిలో నమ్మకత్వం లేకపోవటాన్ని బట్టి. 3, మాట్లాడే ప్రతి మాటను బట్టి భయపడకోకుండా ఏది పడితే అది మాట్లాడింది కాబట్టి. 4, అవివేకపు జీవితం. 5, గర్వపు జీవితం. 6, పాపపు జీవితం. 7, దేవుని కోపాన్ని తెప్పించింది. ఈ దేవుని కోపం తెప్పించడం ద్వారా ఈ జీవితాన్ని బట్టి ఏం జరుగుతుంది? మిరియాము ముఖం మీద ఉమ్మి వేయబడుతుంది. దేవుడు మిరియాము ముఖం మీద తన తండ్రి ద్వారా ఉమ్మి వేయబెట్టడానికి గల 7వ కారణం ఏంటంటే దేవుని కోపం తెప్పించింది. తన మాట, తన ప్రవర్తన ఏమంది? మోషేతోనైనా దేవుడు మాట్లాడింది, మోషే ద్వారానే దేవుడు పలికించింది, మా ద్వారా పలికించలేదా? ఈ ఒక్క మాటే 7 విషయాలకి పెడర్థాలు దారితీసింది. అంటే తప్పు మార్గాలకు దారితీసింది. పెడర్థాలంటే తప్పు మార్గం తన జీవితాలకు రావడానికి ఒకే ఒక్క మాట ద్వారా, ఒకే ఒక్క పలుకు ద్వారా ఆమె జీవితం ముఖం మీద తండ్రి ద్వారా ఉమ్ము వేపించుకుంటుంది. అక్కడ ప్రభువే చెబుతున్నాడు, ఏమంటున్నాడు? 14 వచ్చిన చివరిలో చూడండి, మొదటి నుండి. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గు పడును కదా. ఆమె పాలెం వెలుపల 7 దినములు, అది ఉమ్మి వేస్తే ఇలా జరిగిద్ది, సిగ్గు కలుగుతుంది కదా. అంటే ఇక్కడ ఉమ్మి వేయబడిన అనుభవం కాదు, కానీ ఉమ్మి వేస్తే అలా జరిగిద్ది. కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చేయాలా? సిగ్గుపడిన అనుభవంలో పాలెం వెలుపడ ఉండాల్సిందే. చూడండి, ఒక మనిషి మీద ఉమ్ము వేయబట్టానికి కారణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు ఒక మనిషి మీద మరొక మనుషుడి ద్వారా ఉమ్మి వేపించడానికి గల కారణాలు చెబుతున్నాడు. వారి జీవితాలు అంత దారుణంగా ఉంటే చూడండి. వాస్తవానికి జీవితం అంతా మనలో ఉంది. ఏ జీవితాలు ఏవి మనలో ఉంది? దేవుణ్ణి నిదానించి చూడలేని అనుభవం ఒకప్పుడు ఉంది. దేవుని అంటే నమ్మకం లేని జీవితం, దేవునిలో కూడా నమ్మకం లేని జీవితం ఉంది. ఏది పడితే అది మాట్లాడేం, బూతులు మాట్లాడవచ్చు, అపవిత్రమైన మాటలు మాట్లాడవచ్చు, ఏది పడితే అది మాట్లాడేం, భయం లేని జీవితం ఉంది. ఇంకా అవివేకపు జీవితం ఉంది, గర్వపు జీవితం ఉంది, పాపపు జీవితం ఉంది, ఇంకా దేవుని కోపాన్ని తెప్పించిన జీవితం ఉంది. వీటన్నిటిని బట్టి మనం మీద కూడా ఉమ్ము పడాలి. కానీ ఈ జీవితం అంతటిని బట్టి 7 అనుభవాన్ని బట్టి మన మీద పడాల్సిన ఉమ్ముని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని తప్పించి ఆ ఉమ్ము ఆయన ముఖం మీద వేపించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేయటం ద్వారా మన జీవితాలన్నీ మార్చబడి ఇప్పుడు ఏమవుతుంది? మనం సాత్వికులుగా చేయబడ్డాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇప్పుడు నాశనం పోయి మనం ఏమవుతూ వచ్చింది? పరలోక రాజ్యంలో నశించవలసిన మనము పరలోక రాజ్యంలో జీవిస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత! మానవుడు ముఖం మీద మరొక మనుషుడి ద్వారా ఉమ్మి వేయబట్టడానికి కారణాలు ఇవి. అయితే ఈ ఉమ్ము మన మీద పడాలి, కానీ ఆ ఉమ్ము మన మీద పడుకోకుండా యేసు ప్రభు మీద వేయించుకోవడం ద్వారా ఆ ఉమ్ము పడటానికి గల కారణాలు ఏవైతే మనలో ఉండేవో అవన్నీ ఆయన మీద వేసుకున్న ఉమ్ము ద్వారా మన జీవితాన్ని ప్రభు క్షమించేశాడు. ఏం చేశాడు? మన జీవితాన్ని ప్రభు క్షమించాడు. మన మీద పడటానికి ఉమ్ము పట్టడానికి గల 7 కారణాలు ఏవైతే ఉండేవో ఆ కారణాలకి సంబంధించినటువంటి ఉమ్ము అంతటిని కూడా ఆయన దేహం మీద వేసుకుని ఆ ఉమ్ము అంతటిని కూడా మన మీదకి రాకుండా
ఆయన మీద వేసుకుని మన మీదకి రావాల్సిన తీర్పులన్నిటిని కూడా ఆయన తప్పించి మనల్ని పరలోక రాజ్యాన్ని వారసులుగా చేశాడు. సో ఇంత గొప్ప ధన్యత యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన మన తప్పును బట్టి మన మీద పడాల్సిన ఉమ్ము ఆయన మీద వేపించుకుని మనల్ని క్షమించి మనల్ని సరిచేసి మనం పరలోక రాజ్యం వారసులుగా చేసి ఆయన మన నిమిత్తమై అవమానించబడి బాధించబడి ఆయన ముఖం మీద కూడా ఉమ్మి వేయించుకోవడానికి కూడా ఇష్టపడినందుకై ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభా, వాస్తవానికి నా మీద ఉమ్ము పడాలి, కానీ ఆ ఉమ్ము నా 7 అంతల అనుభవం కలిగిన నా మీద మిరియాం మీద పడవలసిన ఉమ్ము అదే ఉమ్ము నా మీద కూడా పడాలి. కానీ ప్రభా, నువ్వు నా కొరకై నాకు బదులుగా నా మీద ఉమ్ము పడాల్సిన సమయంలో నాకు బదులుగా నువ్వు వచ్చి నన్ను అక్కడి నుండి తప్పించి ఆ ప్రాంతం నుండి నీ మీద ఉమ్ము వేయించుకునేటట్టు చేస్తూ వచ్చావు. దేవా, నాకు రావాల్సిన ఉమ్ము అంటే ఆ శిక్ష తీర్పు నాకు రావాల్సింది, కానీ నువ్వు భరిస్తూ వచ్చావు ప్రభుని. ప్రభుని ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. మన మీద పడాల్సిన ఉమ్ము ఆయన మీద పడింది. ఆయన మనల్ని క్షమించి ఆయన మీద మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి అటువంటి ప్రభుని మన మీదే కాదు, లవోదిక మీద కూడా పడాల్సిన ఉమ్ము అంతటిని కూడా ప్రభు తప్పించి ఆయన మీద వేపించుకుంటూ వచ్చాడు. మన మీద పడాల్సిన ఉమ్మును కూడా ఆయన తప్పించి మనల్ని ఆయన మీద వేపించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ 7 అంతల అనుభవాన్ని బట్టి మన మీద పడాలి, లవోదిక మీద పడాలి, కానీ ఆయన మీద ఆయన ఏ పాపం మెరుగని పావనుడు అటువంటి ప్రభువు మీద మనం చేసిన తప్పును బట్టి ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడుతూ వచ్చింది. సో మనం చేసిన తప్పును బట్టి మనల్ని తప్పించి మనల్ని క్షమించి మనల్ని కడిగి ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఆయన పవిత్రమైన రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరచడం కొరకు శిలువలో ఆయన చనిపోయి సమాధించబడి తిరిగి లేచి మన పాపాలను కడిగి పరిశుద్ధపరిచి ఆయన కలువరిశిలో కాల్చిన రక్తపు మడుగులు మన పాపాలు 7 అంతల అనుభవం 7 అంతల ప్రాముఖ్యమైన తప్పులన్నింటినీ కూడా కడిగి ఉమ్మి వేయటానికి గల కారణాలన్నీ కడిగి ఆయన మీద ఉమ్మి వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు. మనల్ని పరిశుద్ధులుగా చేసాడు, ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు. నిజంగా అంత గొప్ప ప్రభుని మనం ఆరాధన చేద్దాం. లవోదికలో ఉన్న ప్రజల కొరకే కదా, మన కొరకు కూడా అద్భుతాలు చేసినందుకు మనము లవోదికలో ఉన్న ప్రజలు కూడా ఆరాధించాలి. అయితే ఇప్పుడు ఇక్కడ చేరొచ్చిన మనం ప్రభుని ఆరాధన చేద్దాం. ఒక యోగ్యమైన ఆరాధన మనం ప్రభువులు చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. రండి, ఆరాధనలో ప్రవేశించే మునుపు మనం ఒక పాట పాడదాం.